కోప్పడిందా? అరిచిందా? తిట్టిందా? కొట్టిందా? నన్ను తిట్టి పంపించింది నాన్న. నాకు తెలుసు భవాని, శివగామి మొండిగానే ప్రవర్తిస్తుందని. నేను కాదు, ఆఖరికి వాళ్ళ అన్నయ్య వచ్చి చెప్పినా తను వినదు. భవాని, ఏడవకు, అర్థం చేసుకో. నేను తన కూతునే కదా నాన్న. నాకన్నా పిన్నే ఎక్కువైందా? మీ అమ్మని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నువ్వు నేను మీ అమ్మకి కనిపిస్తున్నావా? లేదు కదా. కానీ అమ్మ పిన్నిని మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఈ దూరం ఇలాగే ఉండనివ్వాలి. మీ పిన్నిని మీ అమ్మని కలవనివ్వకూడదు. కలవనిస్తే ఏమవుతుంది? మీ అమ్మకి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది, ఇంకా బెంగబెట్టుకుంటుంది. కానీ అమ్మ బాధని దూరం చేయాలంటే ఎవరు చేస్తారు? కాలమే ఆ పని చేయాలి. కొన్ని గాయాలకి మందే లేదు. నాకు చాలా బాధ వేస్తుంది నాన్న. అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం అనుకున్నాను. కానీ నాకన్నా పిన్నంటేనే అమ్మకి చాలా ఇష్టమని అర్థమయ్యింది. నేను అమ్మతో మాట్లాడను. నువ్వు చాలా తెలివైన దానివి, మెచ్యూర్డ్గా ఆలోచించేదానివి. నువ్వు కూడా ఇలా అంటే ఎలా? మరి అమ్మ నన్ను కూతురని కూడా పట్టించుకోకుండా అలా చేస్తే నేనెందుకు ఊరుకోవాలి? భవానీ, అమ్మ ఉన్న పరిస్థితి నీకు తెలుసు కదా, అందుకే అలా ప్రవర్తిస్తుంది. నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి. అమ్మ ఎలాగో బయటికి రావడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకున్నా నేనైతే మీతో కలిసి బయటికి మాత్రం రాను. చూడు భవానీ, నువ్వు బాగుంటేనే మీ అమ్మ బాగుంటుంది. నువ్వైతే అమ్మకి ఏం కావాలో చూసుకోగలుగుతావు. ఏం అవసరం లేదు, నేను రాను. నువ్వు మీ ఆవిడ చూసుకోండి. భవానీ, చిన్నపిల్ల మనసు నొప్పించకూడదని ఎప్పటికి అర్థం చేసుకుంటావు శివగామి నువ్వు.